మనం సరైన దారిలోనే వెళ్తున్నామా లేదా అనేది అర్థం కావడం లేదు. వెళ్ళి చూడాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే వెళ్తాను. నిన్న జోదా బేగం కారణంగా నేను షెహన్షాతో కాలం గడపలేకపోయాను. కానీ ఇవాళ నేను తనకి అసలు అవకాశమే ఇవ్వను. షెహన్షా సమయం కేవలం నా చెప్పు చేతుల్లోనే ఉంటుంది. ఆదం ఖాన్, నువ్వు నీ బాధ్యత నెరవేర్చలేకపోతున్నావు. అటు నువ్వు మాల్వాని సరిగ్గా పాలించడం లేదు, ఇటు ఆ ప్రాంతంలో బందిపోట్ల దాడిని ఆపడం లేదు. షెహన్షా, నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఈ సంఘటనలో ప్రజలకి ఎలాంటి హాని జరగలేదు. కానీ ఆ వర్తమానం ఏంటో చెప్పు. జోదా బేగం తమరితో కలిసి నౌకా విహారం చేయదలిచారు. అందుగాను నేటి రాత్రి ఆవిడ అగ్రసేన్ ఘాట్ దగ్గర మీకోసం వేచి ఉంటారట. స్వయంగా షెహన్షా గారి మిమ్మల్ని నౌకా విహారానికి రమ్మన్నారుగా. షెహన్షా గారు రమ్మన్నంత మాత్రాన ఏమైంది? నువ్వు నన్ను బొమ్మలు తయారు చేద్దాం అనుకున్నావా? అంతేగా మరి. ఇవాళ సందర్భమే అలాంటిది. నౌకా విహారం, వెన్నెల రాత్రి. ఇవాళ కూడా మీరు గొప్పగా అలంకరించుకోకపోతే జోదా, అందులో ఇక ఆనందం ఏముంటుందో చెప్పండి. వద్దు మోతి, నాకంత అలంకారం వద్దు. మనసులో ఒకటి, బయట ఒకటి. లోపల పొంగిపోతూనే ఉంది, కానీ నన్ను మాత్రం ఏం చేయొద్దంటుంది. మోతి, నాకు మొత్తం వినిపించేసింది. వినాలనే కదా అన్నాను. ఇక రండి, ఇవాళ మీరేం దుస్తులు ధరిస్తారో ఎంచుకోండి. వద్దు మోతి, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే షెహన్షా గారి ముందుకు వెళ్ళదలిచాను. నాకు అతిగా అలంకరించుకోవడం అంటే ఇష్టం ఉండదు. కానీ షెహన్షా గారికి తప్పకుండా నచ్చుతుందిగా. వద్దు మోతి, నాకే అలంకారం వద్దు. అలాగా? అయితే మీ కన్నయ్య మీద ఒట్టేసి చెప్పండి మీకు అలంకరించుకోవడం ఇష్టం లేదని. చెప్పండి. మోతి, నువ్వు రాను రాను చాలా అల్లరిదాని అయిపోతున్నావు. నీ పంతమే నెగ్గించుకుంటావు కదూ. అదైతే నిజమే. ఇది చాలా బాగుంది. నిజంగానే హుజూర్, ఇది బుకారా నుంచి తెప్పించిన అత్తరు. దీని సువాసన ఆడవాళ్లను ఇట్టే ఆకర్షిస్తుందంటారు. ఇదేమిటి రేషం, కాళ్ళకు అడ్డం పడుతున్నావెందుకు? లేదు హుజూర్, నేనెక్కడ అడ్డుపడ్డాను? రేషం, ఏం లేదు హుజూర్, నాకు ఒకటే ఆత్రంగా ఉంది. హాయ్, అది చూసి తీరాల్సిందే. ఇద్దరేసు బేగంలు బాద్షా గారితో పాటుగా ఒకే నావలో వెళ్తుంటే. ఇద్దరు కాదు, ఒకే ఒక్కరు. ఒక్కరా? అవును రేషం, కేవలం ఒకే ఒక బేగం. కానీ హుజూర్, ఆ రుకయ్య, జోదా బేగం ఇద్దరు బాద్షా గారి కోసం వెళ్తున్నారుగా. నాకేం అర్థం కావడం లేదు హుజూర్. అలా నీకన్నీ అర్థమైపోతే ఇవాళ నువ్వే నా స్థానంలో ఉండేదానివి, మహామంత్రి అయ్యేదానివి. నా ఎత్తుగడేమిటంటే, నేను కోరేదల్లా రుకయ్య బేగం కంటే ముందే జోధా బేగం నావలో షెహన్షా గారితో బయలుదేరిపోవాలి. మరి మీకు జోదా బేగం అంటే అస్సలు పడదు కదా? ఇప్పుడే కాదు, నాకెప్పటికీ పడదు. నాకున్న ద్వేషమే ఆవిడ మీద రుకయ్య బేగంకు కూడా కలిగించాలి. అందువల్ల జోధా బేగం ముందే జలాలి కలవటం చాలా ముఖ్యం రేషం. ఎందుకంటే జోధా బేగంని, జలాల్ని రుకయ్య కనుక అలా కలిసి ఉండటం చూస్తే అప్పుడు ఆవిడ మనసులో ఈర్ష్య పుట్టుకొచ్చేస్తోంది. ఆ ఈర్ష్యాగ్నిలో మాడిపోతుంది జోధా బేగం. ఇంకా రాలేదు రేషం. ఈ పాటికి ఆ జోధా బేగం తన గదిలోంచి బయటకు వచ్చేసి ఉండాలి. ఈ బేగంలు సింగారించుకునేసరికి తెల్లవారిపోవాలా ఏంటి? సమయానికి సిద్ధమై రాలేదేం తను? ఇంకా ఎంతసేపు చేస్తుంది? నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు మహామంత్రి గారు. ఒక రకంగా చూస్తే మీరే జోదా బేగం షెహన్షాకి మరింత చేరువ చేస్తున్నారు. అంటే మీరే ఆవిడకి సాయం చేస్తున్నట్టుంది. సాయం చేసే ప్రతి వారు శ్రేయోభిలాషులైపోరు రేషం. నేను నీకు చెప్పానుగా, నా ఎత్తుగడ ప్రకారం జోధా బేగమే ముందుగా జలాలతో పాటు నావలో ఎక్కేయాలని. ఒకవేళ రుకయ్య బేగమే జోధా బేగం కంటే ముందుగా వస్తే అనుకున్నదంతా తలక్రిందులైపోతుంది. ఇంతవరకు బయటికి రాలేదే ఈ బుద్ధి లేని జోధా బేగం ఎంతసేపు చేస్తుంది? వచ్చేసింది, ఆవిడ వచ్చేసింది. ముద్దలష్టపు దానా, ఎప్పుడు అపశకునాలే మాట్లాడతావు నువ్వు. నోరు మూసుకో. యా అల్లా, ఇదేమిటి? ఆ రుకయ్య బేగమే ముందుగా తన గదిలోంచి బయటకు వచ్చేసిందే. జోధా బేగం ఇంకా బయటికి రాలేదు. రుకయ్య బేగంని ఆపక తప్పదు. నేనే ఎలాగోలాగా ఆపాలి.
ఆదాబ్ రుకయ్య బేగం. ఆదాబ్. ఆహా మాషాల్లా. ఎక్కడికి బయలుదేరారు రుకయ్య బేగం? అరే, నేను మీకు ముందే చెప్పానుగా నేను జలాల్తో పాటు నౌకా విహారానికి వెళ్తానని. అందుకే ఘాట్ వైపుకే వెళ్తున్నాను. చాలా 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 ఆనందంగా ఉందండి. తమరి విహారం ఆనందకరంగా సాగాలి, కానీ ఇదేదో వింతగా ఉందే. మీరు ఒట్టి చేతులతో వెళ్తున్నారు? ఏ, నేను అవసరమైన ఏర్పాట్లన్నీ అహద్ అలీ ముర్తజా, కుష్ బేది నియాజ్ ఖాన్ గార్లకి చెప్పేసి పడవలోనే చేయించేశాను. మంచిదే, కానీ ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకండి విశిష్ట రాణిగారు. షెహన్షా గారితో విహారానికి వెళ్లటానికి తమరే ఆహ్వానించారు. వెన్నెల రేయి, వినోదాల యాత్ర, ఇక షెహన్షా గారి లాంటి వ్యక్తితో జరిగే నౌకా విహారం. అలాంటప్పుడు షెహన్షా గారికి మీరు ఎలాంటి కానుక తీసుకువెళ్లటం లేదా? మీ ఘనతకే అది తగని పని కదా. అందమైన రేయిని మరింత అందమైనదిగా చేసుకోవటానికి ఏదైనా ఒక అందమైన కానుక తీసుకువెళ్ళండి. షెహన్షా కూడా ఆనందంగా ఉంటుంది. అది నిజమే, చక్కగా సెలవిచ్చారు మీరు. నేను జలాల్ కోసం ఒక అందమైన కానుక తీసుకెళ్లాల్సిందే. జలాల్కి ఎలాంటి కానుక ఇవ్వాలో, ఎలాంటిదిస్తే ఆనందపడతారో నాకు తెలుసు. మీరే చూస్తారుగా మహామంగా, నేను ఇవ్వనున్న కానుక జలాల్కి తప్పకుండా నచ్చుతుంది. సమయానికి గుర్తు చేసినందుకు మీకు శుక్రియా. భలే జోధా బేగం, చాలా బాగుంది. ఇప్పుడుంటుంది అసలు తమాషా. ఇప్పుడే కథ పాకాన పడుతుంది. నీకు తెలుసా హోషియార్, దీంట్లో ఏముందనేది? ఏదో అందమైన నగ, లేకపోతే గొప్ప వజ్రం అయి ఉంటుంది. హోషియార్, నువ్వు బుద్ధి లేని వాళ్లలోనే బుద్ధి లేని వాడివి. నేనసలు షెహన్షా గారికి వజ్రాల నగులు కానుక ఎలా ఇస్తాను? ఇది వారి కోసం ప్రత్యేకమైన బహుమతి. సుభానల్లా, ఇంత విలువైన పాచికలా ఇలాంటివి నేనెప్పుడూ చూడలేదు. అసలే ఇంతటి అందాలు, దానికి తోడు ఇంత విలువైన కానుక. ఇది చూసి షెహన్షా పడిపోవలసిందే బేగం సాహిబా. ఇక పద, వారు ఎలా మంత్రముగ్ధులైపోతారో చూడాలనుంది. నేను వెళ్ళడం ఆలస్యం కాలేదు కదా. షహిన్షా గారికి కోపం వస్తుందేమో. వారిని అలా నిరీక్షణలో ఉంచడం మంచిది కాదు. మోతి, షహిన్షా గారిని అంతసేపు వేచి ఉంచడం బాగుండదు కదూ. అయినా వారు వేచి ఉండాల్సిందేగా. ఎంతైనా విశిష్ట బేగం, అలంకరించుకోవడానికి సమయం పట్టు తీరుతుందిగా. ఇలా ఆలస్యం కావడానికి నువ్వే కారణం. ఇది వేసుకో, కురులు ఇలా దువ్వుకో, అలా అలంకరించుకో, ఇలా అంటూ నువ్వే నా సమయాన్ని వృధా చేశావు. ఆదాబ్. ఇదేమిటి రుకయ్య బేగం, మీరింకా ఇక్కడే ఉన్నారా? జలాల్ మీకు బాల్య స్నేహితుడే కావచ్చనుకోండి, కానీ ఆ జలాల్ షెహన్షా గారు కదా. మరి షెహన్షా గారిని నిరీక్షణలో ఉంచటం ఏమీ బాగోలేదు. వెళ్తున్నాను మహామంగా, నేను బయలుదేరుతున్నాను. ఖుదా ఆఫీస్. పద. నా సలహా పాటించినందుకు నేనే శుక్రియా చెప్పుకోవాలి రుకయ్య బేగం. ఎంతో ఆనందంగా కానుక తీసుకుని బయలుదేరారు కదా. తీరా వెళ్ళాక అంతకంటే బాధతో తిరిగి వచ్చేస్తారులేండి. ఇక్కడ సైనికులు ఎందుకున్నట్టు? తమని భద్రత కోసం షెహన్షా. మా భద్రత కోసమా? ఏ, మా భద్రత మేము చూసుకోలేమా ఏంటి? చూసుకోగలరు షెహన్షా, కానీ మహామంత్రి గారే ఆదేశించారు. మిమ్మల్ని ఒంటరిగా వదలొద్దన్నారు. పెద్దమ్మగారు, ఆవిడకెప్పుడు మా గురించే బెంగ. కానీ మేము ఆజ్ఞాపిస్తున్నాం, మీరంతా తిరిగి వెళ్ళిపోండి. త్వరగా రా హోషియార్. అక్కడ షెహన్షా నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. ఇన్నాళ్ల తర్వాత జలాల్తో ఒంటరిగా గడిపే అవకాశం నాకు ఇప్పుడు దొరికింది.
అది కూడా జోధా బేగం అడ్డు రాకుండా ఉండే అవకాశం. పద. మీ ఆలోచనలకి తిరుగులేదు మహామంత్రి గారు. తమరికున్న దూరదృష్టి నిజంగా సాటిలేనిది. ఇక ఆ తర్వాత ఏమవుతుందంటారు? నీకు కూడా కొంచెం బుర్రుందిగా రేషం. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నీ బుర్రతో ఆలోచించి చూడు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. ఏమై ఉంటుందో, ఏం జరుగుతుందో. నా ఉద్దేశంలో జోధా బేగం అలాగే రుకయ్య బేగం ఇద్దరు షహన్షా గారితో నావలో ఉండి ఉంటారు. కానీ మీరేమో ఇద్దరిలో ఒకరే ఉండుంటారంటున్నారు. అంటే దాని అర్థం ఇవాళ ఎవరో ఒకరికి వీడుకోలు తప్పదన్నమాట. అదే గనక జరిగితే రుకయ్య బేగం ఒక్కరే మిగులుతారు. కానీ ఆవిడ తెలివితేటలు చాలా ప్రమాదకరం. నువ్వు పుట్టుకతోనే మూర్ఖురాలివా? అసలు ఎప్పుడైనా నీ బుర్ర కొంచెం కూడా ఉపయోగించవా? నేను చెయ్యాల్సిన పనేదో నేను చేసేశాను. ఇప్పుడిక వేచి చూడాలి. ఇక రుకయ్య బేగం జోధా బేగంతో కలిసి నావలో వెళ్లటానికి సిద్ధమవుతుందా లేక కోపంతో మండిపడుతుందా అనేది చూడాలి. పాపం ఆ రుకయ్య బేగం. నన్ను జోధా బేగం ముందే అవమానించింది ఆ రుకయ్య బేగం. ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది. అనుభవించక తప్పదు. ఇక్కడ మా అమ్మీజాన్ ఆనందంతో ఉబ్బిపోతుంటే పాపం ఆవిడ కుమారుడు ఆదం ఖాన్ అందరి ముందు అవమానాలు పొందుతున్నాడు. వివరంగా చెప్తారా ఆదాం ఖాన్? తమరు అంతగా ఎందుకు బాధపడుతున్నారు? నీకు తెలీదా అమ్మీజాన్? ఇప్పుడు నాకున్న సుబేదార్ పదవి తీసేసి ఆ పదవిని పీర్ మహమ్మద్కి అప్పగించేశారు కదా. అవునా? అదే నా బాధ. ఆదాం, ఏంటలా అంటున్నావు నువ్వు? నిజమే చెప్తున్నాను అమ్మీజాన్, నిజమే చెప్తున్నాను. ఇప్పుడు నేను పీర్ మహమ్మద్ ముందు తల వంచుకోవాలి. వారి ఆదేశాలు పాటించాలి. వంగి వంగి సలాములు పెట్టాలి ఆ పీర్ మహమ్మద్ సుబేదార్ గారికి. నేనేమనుకున్నానంటే మా అమ్మీజాన్ మహామంత్రి కదా, నా బలం మరింత పెరుగుతుందనుకున్నాను. కానీ మా అమ్మీజాన్ గారికి ఇంతవరకు తెలియనే తెలీదు ఆవిడ గారి కుమారుడి పదవి పోయిన సంగతి. అందులో తప్పెవరిది ఆదాం? అధికారం ఇస్తే అది చలాయించడం కూడా తెలియాలి. జలాల్ నీకెన్నోసార్లు చెప్పాడు మాల్వాకి బయలుదేరి వెళ్లమన్నాడు. కానీ నువ్వేమో ఆగ్రా నుంచి బయట అడుగు కూడా వేయకుండా కూర్చున్నావు. ఇలా నన్నే తప్పు పడుతుంటావా అమ్మీజాన్, లేక ఏదైనా ఉపాయం ఆలోచిస్తావా? ఆదాం ఖాన్, నువ్వు నా కన్న కొడుకువి. నేను సదా సదా నీ మేలునే కోరుకుంటాను. కానీ అంత మాత్రం చేత నేను జలాల్ నిర్ణయాన్ని ధిక్కరించకూడదు. చేయవలసిందంతా ఇక నువ్వే చెయ్యాలి. నీ సామర్థ్యాన్ని, నీ తెలివితేటల్ని నువ్వే నిరూపించుకోవాలి. అది చెప్పడం చాలా తేలిక అమ్మీజాన్. కానీ ఎలాంటి పదవి లేకుండా, ఏ అధికారం లేకుండా శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడం అనేది చాలా కష్టమైన పని. నీకంటే ఆ పీర్ మహమ్మదే అర్హత గలవాడని జలాల్ భావించాడు, అవునా? కనుక నువ్వు జలాల్ ముందు నిరూపించుకోవాలి. నీకే పీర్ మహమ్మద్ కంటే ఎక్కువ అర్హత ఉందని నిరూపించాలి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటానాదాం. అర్థమైందా నీకు? ఇది నీకు చేస్తున్న విజ్ఞప్తి ఆదాం. దయచేసి దీన్ని మీ అమ్మీజాన్ వినతిగా భావించు. ఖుదా కోసం నీ కోపాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఏదో ఒక రోజు నీ కోపమే నీకు శత్రువుగా మారిపోవచ్చు. అప్పుడిక నేను కూడా ఏమీ చేయలేను. మమ్మల్ని ఇంతసేపు వేచి ఉండేలా చేసిన తర్వాత విశిష్ట బేగం రానే వచ్చారు.
ఆలస్యమైనందుకు మీరు నన్ను క్షమించండి షహిన్షా. మరేం పర్లేదులేండి, మేం మిమ్మల్ని క్షమించేశాం. ఎందుకంటే నేడు మీ కారణంగానే వేచి ఉండడంలో కూడా ఆనందం ఉందని మేము తెలుసుకోగలిగాం. సర్లేండి, పదండి. నావ మీకోసం ఎదురు చూస్తోంది. హోషియార్, మనం చేరుకున్నావా లేదా? వచ్చేసినట్టే బేగం సాహిబా, ఇంకెంతో దూరం లేదు. ఈ రాణివాసపు పల్లకి ఎవరిది? ఎవరొచ్చుంటారు ఈ పల్లకీలో? జోదా బేగం ఇక్కడుందేంటి ఈవిడ? అర్థం కాని విషయం ఏంటంటే తను కలవాలనుకుంటే మమ్మల్ని ఎక్కడైనా కలవచ్చు, కానీ ఇలా ఇంత రాత్రిపూట నౌకా విహారానికి ఎందుకు పిలిచినట్టు? వారే నన్ను నౌకా విహారానికి రమ్మన్నారు. తీరా వచ్చాక నోరు విప్పడం లేదు. అసలు ఆయన ఉద్దేశం ఏంటో? ఇలా ఎంతసేపు మౌనంగా ఉంటారు జోధా బేగం? మీరేదో అన్నట్టున్నారు. ఒక్కటి మాత్రం నిజం జోధా బేగం, బయటికి చెప్పలేకపోయినా మన ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. అర్థం కానంత కష్టమైన సంగతి ఏం కాదు జోధా బేగం. ఇలా చూడండి, మనిద్దరికీ నౌకా విహారం అంటే చాలా ఇష్టం అన్నాం. అది మాత్రం నిజం. నా విషయంలో ఈ విశాల గగనం, ఆ చంద్రుడు, నదిలో గలగలా ప్రవహించే నీళ్లు, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. నాకు ప్రకృతికి చేరువలో ఉండడం చాలా ఇష్టం. మీలాగే మాకు కూడా చాలా ఇష్టం జోధా బేగం. అది నేను స్వయంగానే తెలుసుకున్నాను. రాజభవనం నుంచి బయటపడగానే మీలో చాలా మార్పు కనిపిస్తుంది. మీకు కూడా విహారం చాలా ఇష్టం కదూ జోధా బేగం? ఇప్పుడేగా చెప్పాను నేను, ప్రకృతికి చేరువలో ఉండడం నాకెంతో ఇష్టము అని. అందుకేనేమో మీరు భవనంలో ఎంతో ముభావంగా ఉంటారు. భవనం నుంచి బయటపడగానే మీలో మార్పు అయితే వస్తుంది, కానీ గేలి చేసే మీ అలవాటు మాత్రం కొంచెం కూడా మారదసలు. ఏం చేయమంటారు జోధా బేగం? చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అంత తేలిగ్గా మారదు. మీరు చెప్పేదాన్ని బట్టి మీకు చిన్నప్పటి నుంచే ఇలా ఇతరుల్ని ఏడిపించడం చాలా ఇష్టం అన్నమాట. అలా మేము ఏడిపించడం మీకు అంతగా ఇష్టం లేకపోయి ఉంటే మీరిలా ఇక్కడికి మమ్మల్ని రమ్మనేవారు కాదు. జవాబు చెప్పవే. అసలు షెహన్షాని నౌకా విహారానికి రమ్మన్నది నేనైతే ఆ జోధా బేగం అక్కడికి ఎందుకు వచ్చేసింది చెప్పు. అది నాకు తెలియదు బేగం సాహెబా. నేనేమో మీ వర్తమానం తెలియజేశాను. కాసేపు మీ ఆవేశం తగ్గించుకోండి బేగం సాహెబా. తగ్గించుకోవాలా? ఎలా తగ్గించుకోను చెప్పు. షెహన్షాని అక్కడికి రమ్మన్నది నేనైతే మరి జోధా బేగం అక్కడికి ఎందుకు వచ్చినట్టు? నాకు గల హక్కుని ఆవిడ నన్ను నుంచి లాగేసుకుందే. జోధా బేగం కా సంగతి అసలు ఎలా తెలిసింది? మాట్లాడివే, నిన్ను అడిగింది జవాబు చెప్పు. దీనంతటికీ కారకురాలివి నువ్వే వెళ్లి జోధా బేగంకి సంగతి చెప్పేశావు కదూ. ఆవిడ ఈ సంగతి చెప్పినందుకు ఏమిచ్చింది నీకు? ఆ ఖుదాయే సాక్షి హుజూర్, షెహన్షా ఏదో చర్చలో ఉన్నారు. అప్పుడు నేను బయట కాపలా కాస్తున్నా ఫైజల్ ఖాన్ కి మీరు చెప్పమన్నది చెప్పినట్టుగానే చెప్పేశాను. నేను తమరి దాసీని, మీ ఉప్పు తిని బతుకుతున్నాను. అలాంటిది నేను జోధా బేగం దగ్గరికి ఎలా వెళ్తాను? అబద్ధం! నువ్వు చెప్పేదంతా అబద్ధం! రుకయ్య బేగం, చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? ఈ పాటికి మీరు షెహన్షాతో కలిసి నావలో కదా ఉండాలి. నావలోనే ఉండాలి, కానీ ఇలా ఇక్కడున్నాను. ఎందుకంటే అక్కడ షెహన్షాతో పాటుగా నావలో జోధా బేగం ఉంది కనుక. ఇలా జరగడానికి కారణం ఇదే.